ఏఐటీసీ 4వ జిల్లా మహాసభలు సిద్దిపేటలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానంగా ఈ దేశంలో కార్మికుల హక్కులు కాలరాయబడతా ఉన్నాయి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఇవాళ 12 ఏళ్ళు గడుస్తూ వికసిత భారత్ అన్న ఇవాళ ఆయన వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు కాలరాశారు. 29 చట్టాలు ఉంటే వారు రద్దు చేసి 4 కోట్ల విభజించి కార్మికుల జీవితాలు ఆడుకుంటా ఉన్నాడు. అదే కార్పొరేట్ శక్తులకేమో అనుకూలంగా 14 లక్షల కోట్ల రాయితీలు ఇచ్చి ఇవాళ పెద్ద కొడుకులాగా చూస్తూ ఉన్నారు. అనేక కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున ఇవాళ మరి దేశంలో ప్రపంచంలోనే ధనవంతులు ఎదిగినారంటే నరేంద్ర మోడీ పుణ్యం అని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. అలాగే ఇవాళ వికసిత భారత్ కాదు, విధ్వంస భారత్, పేదల బతుకులు బదారు చేసే భారత్ అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. ఇక ఆయన నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన తెలంగాణకు సంబంధించి విభజన హామీలు కూడా అమలు కాలే. ఇప్పటివరకు మన అంటే అసెంబ్లీ సీట్లను కూడా పెంచడంలో కానీ లేదా ఇంకా మన సమగ్ర అభివృద్ధి ఈ హన్మకొండలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని అలాగే ప్రాణిత చేవేళ్లకు జాతీయ హోదా కానీ ఇవ్వలేదు. ఇవాళ మెట్రో రైలుకి సంబంధించిన విషయంలో కూడా తాత్సారం చేస్తూ ఉన్నారు. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినా ఎందుకో అది కదలట్లేదు ఫైల్. అందుకని ఇవాళ మెట్రోకు సంబంధించిన విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ రాజకీయాలద్దు, అభివృద్ధి ముఖ్యము. అందులో మరి ఈ తెలంగాణలో కూడా 8 మంది పార్లమెంటు బీజేపీలు గెలిచారు. వాళ్ళ బాధ్యత ఉన్నది వాళ్ళది. కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళు తప్పనిసరిగా దీనిపైన ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళందరితో టీంలాగా వెళ్ళి కలిసి మన రాష్ట్ర హక్కులను సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. ఆరోపణలు కాదు, అభివృద్ధి కావాలి. పోరాటాలు ఉద్యమాలు అనేటి ఒక భాగం. ఎన్నికలు వస్తాయి పోతాయి, గెలుస్తారు ఓడతారు, కానీ సమగ్రాభివృద్ధి కావాలి. తెలంగాణలో ఇవాళ మనం కొట్లాట తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటికీ పూర్తిగా మరి ఇవాళ భూములకి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఇళ్ల స్థలాలకు సంబంధించి పేదోళ్ళు గుడిసెలు వేసుకుంటూ ఉన్నారు సంవత్సరాలుగా. అప్పుడు 20 ఏళ్ళ నుంచే ఉంటారు ఒక్కొక్కడ. వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అయినా పట్టాలు ఇవ్వాలని అడుగుతున్నాం. అలాగే పక్కా ఇళ్ళు అందరికీ పేదోనికి లేనోనికి ఇవ్వమంటున్నాం. రాజకీయాల్లో దీనిలో అంటున్నాం. ఇందిరమ్మ ఇళ్ళు అంటే పేదోళ్ళకి ఇవ్వాలంటున్నాం. అలాగే అందరికి పెన్షన్లు ఇస్తా ఉన్నారు, ఇంకా ఇస్తలేరు. ఇలాంటి రేషన్ కార్డులకు సంబంధించిన విషయంలో కూడా కొంత ఇచ్చినా ఇంకా కొన్ని సమస్యలు అక్కడక్కడ ఉన్నాయి. వీటన్నిటిపైన తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలా, ఏదైతే ఇచ్చిన హామీలు అమలు కొరకు పూనుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కొరకు తోడ్పడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.